అందరికీ ప్రైజ్లా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి దేవుడు తన ఉచితమైన కృప ద్వారా నాకు ఇచ్చినటువంటి యొక్క మరి పరిచర్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నిక లేని అపాకిరాలైన నాకు మరి అర్హత లేని నాకు తన కృప ఉచితంగా నాకు అనుగ్రహించినందుకే దేవుని కృతజ్ఞత తెలుపుకుంటూ సమలో దేవుని మాటలు కొన్ని నిమిషాలు ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, యేసుక్రీస్తు ప్రభావం పరిశుద్ధ కరనామానికి వందనాలు. ఈ సమయంలో నన్ను యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి, నీసులో జాతిని మరుగు చేసుకోండి ప్రభా. జ్ఞానం లేని దాన్ని ప్రభా నాయన నీకు స్తోత్రాలు అయ్యా, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి సహాయం చేయని జ్ఞానమును ఆయన నాకు అనుగ్రహించి నీ మాటలు వివరించడానికి పరిశుద్ధాత్మ నీ బలమైన అభిషేకమును నాలో నింపి నాయన నీకు స్తోత్రాలు నాయన. మంచి వివరణతో ప్రభా నీ జనులకు అర్థమయ్యేలా తండ్రి నాయన మాట్లాడటానికి సహాయం చేయండి. నేను పెద్ద దైవ సేవకురాలు కాదు, అల్పమైన విశ్వాసిని మాత్రమే కానయ్యా. మీరిచ్చిన ఈ కృపను వాడుకోవటానికయ్యా మనసును ప్రేరేపించారు. అందుకే తండ్రి మాట్లాడుతుండగా సహాయం చేయమని మన నీ శిలువ చాటును మరుగు చేసుకోమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి చివరి దినాల్లో మరి ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో భయంకరంటి మరి పరిస్థితులు తారుమారవుతున్న ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని క్షేమముగాను సుఖముగాను భద్రముగాను ఉంచాలి. అందరూ ఈ భయంకర వర్షానికి నిలవ నీడలేక, వస్త్రాలు లేక, చలికి గజగజలాడుతూ ఎంతో మరి ఇబ్బంది పాలగుతూ మరి దుఃఖానికి గురై కొందరు మరి మరణానికి కూడా గురవుతుందంటే ఈ దినాల్లో దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనకు మంచి నివాసాన్ని, క్షేమాన్ని, భద్రతనిచ్చినందుకు నేనైతే ఎంతగానో ఆయన స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే నిజంగా ఆయన కృప మనకు దొరికింది కాబట్టి దొరికిన కృపను మనము కాపాడుకోవటం మన బాధ్యత అయింది. కాబట్టి మూర్ఖుడుగానే ఉంటాడు కాబట్టి మూర్ఖత్వం నుంచి విడిపించేది మరి దేవాది దేవుడు. కాబట్టి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం చివరిని జ్ఞాపకం చేసుకుందాం. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను. హల్లెలూయా, దేవుని మనకి స్తోత్రాలు. మూర్ఖుడు తన యొక్క ప్రవర్తన బట్టి మరి ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను. మూర్ఖత్వము, కుటిలత్వము, తెలివిమాలినతనము, హోందాతనము, మరి గర్వము, అహంకారము, నేనే తెలియకలదాను, నేను మంచిదాన్ను, మంచివాడును, నా అంటి వారు లేరని చెప్పేసి గర్వముతో అహంకారంతో విర్రవీగి మూర్ఖముగా తెలివిమాలిన వాడిగా పశుప్రాయాలుగా ఉండే అటువంటి వారికి దేవుడు ఒక మంచి మరి జ్ఞానోదయం కలిగించే వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఒకని మూర్ఖత వాని ప్రవర్తన తారుమారు చేయను, అటు వాడు హృదయమున యెహోవా మీద కోపగించను. తన మూర్ఖత్వమును బట్టి మరలా దేవుని దూషించి, దేవుని అవమానపరిచి, దేవుని గాయపరిచేవారు లేకపోలేదు. ఈ సమయంలో ఆ రీతిగా మరి దేవుని అవమానపరిచి మూర్ఖత్వం వలన మరి పడిపోయి నశించిపోయినంటే 1-2 జ్ఞాపకం చేసుకుందాం. యోసేపుని జ్ఞాపకం చేసుకున్నట్టయితే యోసేపు అన్నల గోతిలో వేసినప్పుడు ఆయన్ని ఆ యొక్క వర్తకులు ఆ మార్గమున వెళుతూ మరి అతన్ని కొనుక్కొని ఇంత డబ్బు ఇచ్చి కొనుక్కొని వచ్చారు. పొతీఫర్ అనే ఫరో దగ్గర ఉంటున్న పొతీఫర్ అనే ఒక ఆయన దగ్గర మరి తీసుకొని వచ్చారు. ఆయన ఇంట్లో ఆయన ఉంటూ ఉన్నాడు. అంత కూడా ఆ యొక్క యోసేపు యొక్క గుణలక్షణాలు, అతని మంచితనం, అతని యథార్థత, అతని విధేయత చూచినంటే ఆయన మరి యోసేపుని ఎంతగానో ప్రేమించి అతనికి ఆ యొక్క ఇంటి మీద అనేకమైనటి మరి అధికారం అంటే ఆ యొక్క బాధ్యతను అప్పగించినంటి మరి పొతీఫర్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంతో నమ్మకంగా మంచి యవనుడు యోసేపు. ఆ సమయంలో తన యొక్క ప్రవర్తన, తన యొక్క స్థితిని, తన యొక్క బాధ్యతను నమ్మకంగా ఉన్నంటి యోసేపును ఎంతగానో ప్రేమిస్తున్నాడు యజమాని. అయితే ఈ యజమాని తన పనులను తను చేసుకుని ఉంటూ ఉన్నాడు. ఒక దినాన కాదు, కొన్ని దినాల నుంచి అతని భార్య యొక్క యోసేపు మీద మనసు పడింది. ఆ యొక్క యోసేపు చాలా సుందరుడు, రూపస్ అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అంత నమ్మకమైన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోసేపును
మరి యొక్క స్త్రీ ఆయన ఏ రీతిగానైనా మోహించాలనే ఉద్దేశంతో మూర్ఖంగా అనాలోచితంగా ఒక కుమారుడు వల్లే పెరుగుతున్నంటి ఆ యొక్క యోసేపును ఒక తల్లిదండ్రిగా భావించి ఆ ఇంటిలో కుమారుడుగా తన యొక్క బాధ్యత నెరవేరుస్తూ ఎంతో నమ్మకంగా ఉంటున్నంటి యోసేపును మూర్ఖురాలైనంటి ఆ యొక్క పోతీఫరు భార్య ఆ యొక్క యోసేపును మోహించడానికి ఇష్టపడింది. అయితే ఎప్పుడు సమయం దొరుకుతుందా అని ఆలోచించింది. అయితే ఒక దినాన తన పని నిమిత్తం ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఎంతో మరి నమ్మకంగా ఉన్నాడు, పని చేసుకుంటున్నాడు, అమ్మా నాన్నగా భావించాడు. కానీ తనలో ఉన్నంట యొక్క పాపపు ఆలోచన, మూర్ఖపు ఆలోచనలు యోసేపు గారు గ్రహించలేకపోయారేమో. అయితే ఒక దినాన తన పని నిమిత్తం లోపలికి వెళ్ళినప్పుడు ఆ యొక్క స్త్రీ లోపలికి వెళ్ళి యోసేపు విషయంలో మరి జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. అతన్ని బలవంతం చేసి తొందర చేసి ఏదో ఒక రకంగా తనతో ఆ యొక్క మరి ఇదిని గడుపుకోవాలన్న ఆలోచనతో స్త్రీ ఎంతగానో మరి తొందర చేసింది. కానీ యోసేపు ఎంత మాత్రం కూడా అంగీకరించలేదు. నువ్వు నాకు తల్లి లాంటి దానివమ్మా, నేను ఈ కుటుంబంలో కొడుకులాగా ఉన్నాను, దేవుడు నాకు ఇంటి అంతటి మీద అధికారం ఇచ్చాడు కానీ నీ మీద నాకు అధికారం లేదమ్మా అని ఎన్నో విధాల యోసేపు మాట్లాడినప్పటికీ ఆమె ఎంత మాత్రం కూడా సహించలేదు. వీడు నాతో ఏ రీతిగానైనా నాకు లొంగట్లేదని చెప్పేసి ఆయన వదిలించుకొని వస్తున్నప్పుడు అతని మీద నేరం మోపటానికి, మూర్ఖురాలు అతని మీద నేరం మోపటానికి తన మీద ఉన్న కండవని తీసుకొని మరలా మూర్ఖంగా ఆ యొక్క యోసేపు మీద నేపం మోపినట్టు మనందరికీ తెలుసు. ఆయన్ను జైల్లో వేసినట్టు మనకు తెలుసు. నేను ఇంత నమ్మకంగా నిన్ను నమ్మితే ఏ భర్త కూడా ఒప్పుకోడు, నేను నిన్ను నమ్మకంగా ఇంతగా నీకు అప్పగిస్తే నువ్వు ఇలా చేస్తావా అని చెప్పేసి ఆ యజమాని తను జైల్లో వేయించినట్టు మనందరికీ తెలుసు. ఆ తర్వాత జైల్లో తను ఎంతకాలం ఉన్నాడో ఆ జైల్లో జరిగిన సంఘటనలు మనకు తెలుసు. మూర్ఖత్వం, తను మూర్ఖురాలు, అందురాలు, మరి వ్యామోహము, కామముతో నింటే ఆ యొక్క స్త్రీ ఒక అందమైనంటి మరి మనిషి లేక సుందరుడంటి ఒక యవనుడు కనబడితే ఆ యొక్క స్త్రీ తట్టుకోలేకపోయింది. కాబట్టి మూర్ఖపు ఆలోచనతో మూర్ఖంగా మరి నమ్మకస్తుడంటి యథార్థపడంటి యోసేపు మీద నెపం మోపింది. ఆ తర్వాత అదే ఇంట్లో మరలా ఆ యొక్క జైల్లో ఉన్న తర్వాత తన యొక్క నమ్మకత్వాన్ని, తన యొక్క దైవత్వాన్ని, తన యొక్క మరి భయభక్తులను చూచినంటే ఆ జైల్లో ఉన్నంటే వారు కూడా తిరిగి ఆ యొక్క యోసేపు విషయంలో కలల కన్నప్పుడు వారు చెప్పినట్టు భావాలను బట్టి యోసేపుని మరలా తీసుకొని రావటం జరిగింది. ఈ మూర్ఖురాలు మాత్రము ఆ కుమారుని మీద నింద మోపినట్టు మూర్ఖత్వంగా ప్రవర్తించినట్టు మనకు తెలుసు. కాబట్టి మూర్ఖురాలు లేక మూర్ఖత్వం కలిగినట్టు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన తారుమారు చేస్తున్నట్ట. ఎంతో నమ్మకంగా సాగిపోతున్నట్టు ఆ యొక్క యోసేపు జీవితాన్ని తారుమారు చేయాలనుకుంది ఈ యొక్క స్త్రీ. కానీ దేవుడు ఊరుకోలేదండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు సమస్తమును పరీక్షించి చూచే దేవుడు. కాబట్టి యోసేపు కొన్ని నెలల తర్వాత ఆయనకు న్యాయం చేసినట్టు మనందరికీ తెలుసా. అంత మాత్రమే కాదు, హామాను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూర్ఖుడు ఆ యొక్క మొర్దెకై యూదా జనాంగం అంతటిని కూడా మరి ఆ యొక్క అహష్వేరోషు రాజు దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క హామాను అహష్వేరోషు రాజు దగ్గర మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. మంత్రి ఏది చెప్తే రాజు అదే చేసేవాడు. మంత్రి అంటే చాలా రాజుకి ఇష్టం. కాబట్టి ఆయన చెప్పిందల్లా చేస్తూ ఉన్నట్టు మరి ఆ యొక్క సమయం గడుస్తూ ఉండగా మొర్దెకై గేటు దగ్గరుండి యూదులకి మరి ఆయన ఎంతగానో మరి ఒక బానిసలాగా ఉండటానికి వారు ఏర్పాటు చేశారు. కానీ మొర్దెకై అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయితే ఈ హామాను నేను మంత్రిని కదా అని చెప్పేసి మూర్ఖంగా అతనికి నమస్కారం చేయాలనుకున్నాడు హామాను. కానీ మొర్దెకై ఎంత మాత్రము నా దేవునికి తప్ప నేను ఎవరికి కూడా నమస్కారం చేయనని అన్నందుకు అతని మీద నేరారోపణ చేసి, మూర్ఖంగా నేరారోపణ చేసి తన కొరకు తన ఇంట్లో ఒక ఉరికొయ్యను సిద్ధపరిచినట్టు మనందరికీ తెలుసు. అయితే ఈ మూర్ఖపు ఆలోచనతో ఆ యొక్క మొర్దెకైని తారుమారు చేయాలనుకున్నది. కానీ అనుకున్నాడు. కానీ ఆ యొక్క తర్వాత ఒక దినాన ఆ యొక్క హామాను యొక్క జీవితం అంతా, అతని యొక్క పాపం అంతా కూడా మొర్దెకై ద్వారా అక్కడ గుట్టు రట్టంతా కూడా ఆ యొక్క రాజుగారికి తెలిసిపోయింది. అవన్నీ నేను చెప్పట్లే. కానీ అయితే అతన్ని ఒక దినాన ఆ యొక్క ఉరికొయ్య సిద్ధపరిచినాక హామాన్ని ఇంటికి మరి మొర్దెకైని కూడా రాజుతో పాటు ఆహారానికి లేక విందుకి పిలిచినప్పుడు
ఆ యొక్క జరిగిన సంఘటన అంతా కూడా రాజుగారికి తెలియచేశాడు మొర్దెకై. అయ్యా ఇదిగో ఇద్దరు ఇట్లా వ్యక్తులు నీ మీద నిన్ను చంపాలనుకున్నారు, బిక్తాను ఇంకొక వ్యక్తి. ఆ రీతిగా జరిగిందంతా కూడా రాజుగారికి తెలియచేశాడు మొర్దెకై. అయితే ఏ ఉరికొయ్య అయితే హామాను మొర్దెకై కోసం సిద్ధపరిచాడో, మూర్ఖంగా హామాను మొర్దెకైని చంపాలనుకున్న ఒక భక్తి కలిగిన వ్యక్తి అతనికి నమస్కరించట్లేదని, ఇంకా రాజుని ఏదో అన్నాడని చెప్పేసి అనేక తాకీదులు రాయించి ఆ యొక్క మొర్దెకై మీద నేరం మోపాడు మూర్ఖంగా. అయితే ఏ ఉరికొయ్య అయితే మొర్దెకై కోసం తన ఇంట్లో సిద్ధపరిచాడో, చివరికి అదే ఉరికొయ్య పైన మరి హామాను మరి ఉరి తీయించబడ్డారన్న సంగతి మనకి తెలుసు. కాబట్టి ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. మూర్ఖంగా ఆలోచించాడు హామాను మొర్దెకైని చంపాలని, కానీ అదే ఉరికొయ్య చివరికి మరి హామానికి మరి ఆ యొక్క ఉరి తీయబడ్డాడు. కాబట్టి మూర్ఖపు ఆలోచనలు, మూర్ఖపు ప్రవర్తన, మూర్ఖపు జీవితాన్ని దేవుడు తప్పకుండా ఆ మూర్ఖుల్ని మరి పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటినైనా ఎదుర్కోవచ్చు, కానీ మూర్ఖపు పనులు చేసి మూర్ఖుని ఎదుర్కొనలేమని ఇదే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మూర్ఖత్వము చివరికి నిన్నేం చేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలని దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మూర్ఖ ప్రవర్తన, మూర్ఖపు ఆలోచన, మూర్ఖపు జీవితమును విడిచిపెట్టి దేవుని వైపు చూసినట్లయితే ఆయన నిన్ను మూర్ఖత్వం నుంచి విడిపించి నిన్ను ఒక సామాన్యమైన వ్యక్తిగా, మరి సామాన్యమైన లేక యథార్థమైన జీవితాన్ని నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాను. కాబట్టి మూర్ఖ ప్రవర్తన నుంచి విడిపి అంత మాత్రమే కాదు, ఈ మూర్ఖుడట తిరిగి దేవుని మీదనే తన హృదయంలోనట యెహోవా మీద కోపగించినంట. అంటే హామాను దేవుణ్ణి ఎంతగా దూషించాడు, యొక్క పొతిఫరు భార్య దేవుణ్ణి ఎంతగా దూషించిందో, కోపపడ్డదో, ఇతడు నేనేదో చేయాలనుకుంటే వీడు నాకు దొరకకుండా అయిపోయిండు, యోసేపుతో నేను మరి నా యొక్క ఆనందాన్ని పంచుకోవాలనుకుంటే యోసేపు తప్పించుకో, దేవుడే చేశాడని చెప్పేసి దేవుని ఆ మూర్ఖ పనులు చేసేవాడికి ఆ పని సరిగా దొరకకపోతే, లేక ఆ పని పూర్తి కాకపోతే దేవుణ్ణి దూషిస్తారట, దేవుని మీద కోపగిస్తారట. దేవుని మీద కోపగించిన మానవుడు ఎవడు కూడా భూమి మీద నిలిచినట్లేదు. కాబట్టి దేవుని వైపు చూడాలి, కానీ దేవుని మీద కోపగించి, దేవుని దూషించి, దేవుని విమర్శిస్తే నీ జీవితము, ఎవరి జీవితమైనా సరే అది మరి నష్టానికి గురవుతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే మరి దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను. మరి తెలివి లేకుండా ఉండటం మంచిది కాదట. తెలివి కలిగి ఉండాలి, కానీ మూర్ఖంగా ప్రవర్తించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. తెలివి కావాలా, జ్ఞానం కావాలా, దేవుని యందు భయభక్తులు కావాలా, దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. కానీ మూర్ఖంగా, తెలివి తక్కువతనంతో, బుద్ధిహీనురాలుగా ఉంటే చివరికి మనకు పట్టే గతి ఏంటంటే నష్టము, నాశనము. కాబట్టి అటు నిత్య నాశనానికి వెళ్ళకుండానే దేవుడు తన యొక్క స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను తన రక్తం ద్వారా కొని ఉన్నాడు. కాబట్టి అందుకనే నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నానని అభయం ఇస్తున్నట్టు దేవాది దేవుని వైపు చూడటానికి మనం మరి ఆయన వైపు చూడటానికి మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం. అయితే ఆయన ప్రతి వాక్యం కూడా నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు, నువ్వు భయపడొద్దు అంటే ఎవరికి వాళ్ళమే, దేవా నువ్వు నాతో మాట్లాడావయ్యా, నన్ను భయపడొద్దన్నావయ్యా, వారు బాగానే ఉన్నారుగా, నాకు చెప్పినవు కానీ స్వార్థము, మూర్ఖత్వము కాకుండా నాతో మాట్లాడంటే యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభు అని మనం ప్రభు వైపు చూస్తూ ఈ మాటల మూర్ఖత్వం, ఒకవేళ అవిధేయత, నిర్లక్ష్యం, దేవునికి విరోధముగా, దేవునికి ఆయాస్కరముగా విమర్శించేవారుగా, నిందించేవారుగా, గాయపరిచేవారుగా, ఒకరి యొక్క మంచిని చూడలేక ఓరవలేని తనంలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హామాను మరి మొర్దెకైని ఉరి తీయించుకోవాలనుకున్నాడు, కానీ తనే ఆ యొక్క ఉరికొయ్య మీద మరణించినట్టుగా తెలుసు. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారనే వాక్యం ఉంది. కాబట్టి దయచేసి ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఆ యొక్క మూర్ఖత్వం నుంచి, తెలివి తక్కువతనం నుంచి, అహంకారం నుంచి మరి విడిపించబడాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి దయచేసి ఈ మాటలు ఎవరు వింటున్నా తెలివి కలిగి, జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి ఆయన్ని వెదికే వారికి ఆయన దొరుకుతున్నాను వాగ్దానం చేస్తాను. కాబట్టి ఆయన మీద కోపగిస్తే మనం ఏమి కూడా సాధించలేము. కాబట్టి మనుషుల మీద మనుషులైతే పగబట్టుకోవచ్చు, ఒకరి మీద ఒకరు కక్ష తీర్చుకోవచ్చు, కానీ దేవుని మీద పగబట్టి దేవుని మీద నువ్వు కోపగిస్తే నీకు చివరికి మిగిలేది నష్టమే. కాబట్టి
ఇటు నష్టానికి గురి కాకుండా పరిశుద్ధాత్ముడు దేవుడు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను, నా అరచేతుల్లో నేను మిమ్మల్ని ఉన్నానని ఆయన అభయమిస్తాను. కాబట్టి ఇట్టి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఫలింపచేయాలని ఆశపడుతూ నేను ముగిస్తూ ఉన్నాను. ప్రేమ కృప కనికరం అంటే యేసయ్య మీకు వందనాలు. ఇంతవరకు నీ మాటలు వివరించిన నా నోరేమని తడబడి అయ్యా అనాలోచితంగా మాట్లాడితే క్షమించి ప్రతి మాట కూడా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరం ఉంటాను. కృప దయచేయమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి.